హాయ్ అండి, ఇవాళైతే బెండకాయ పులుసు చేస్తున్నాను. ఇక్కడైతే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేడైందండి. ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి టమాటా గుడ్డు కూర చేద్దాం అనుకున్నా కానీ ఎండలకు చినుగుద్దు అయితే లేదని అయితే బెండకాయ పులుసు గుడ్డు అయితే గుడ్డు బెండకాయ పులుసు చేస్తున్నావు. మళ్ళీ బెండకాయ పులుసు గుడ్డు అంటావు. ఇక్కడ అన్న అయితే రెడీ చేస్తున్నారు. గుడ్లేసి అయితే బెండకాయ పులుసు అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడైతే చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, పచ్చిమిర్చి వేస్తున్నారు. నెక్స్ట్ ఏంటిది? టమాటాలు వేసుకున్నారు. ఇక్కడైతే ఒక 4 టమాటాలు అయితే పండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నారు. ఆ టమాటాలు కూడా వేసేసి అవి కూడా కొద్దిగా మగ్గాలి. నెక్స్ట్ ఏంటిది? పసుపు, ఉప్పు, కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నారు. టమాటా మగ్గాలి మంచిగా. ఎక్కడ దాకా వచ్చింది కర్రీ? ఇంకా టమాటా మధ్య బెండకాయలు అయితే వేసేస్తున్నారు. కొద్దిగా నూనెలో ఫ్రై అయితే మంచిగా ఉంటది. బెండకాయలు కూడా కొద్దిగా మగ్గాలి. ఫస్ట్ టమాటా వేసుకుంటే మంచిదని ఫస్ట్ టమాటా వేసిన. మంచిదంటే తొందరగా ఉడుకుద్ది. బెండకాయలు ఉడికిపోతే కారం వేసుకున్నా ఒక 2 స్పూన్స్. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు కారం కూడా మంచిగా వేసేసారు, ఫ్రై అవుతుంది. ఇక్కడైతే నెక్స్ట్ చూడండి చింతపండు పులుసు అయితే ఇందాక పిసికి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకుంటున్నారు. చూడండి చింతపండు పులుసు వేసుకొని మనం ఇక్కడే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగా? అంతే. ఏమైంది, అయిపోయిందా? ఇక కొత్త లేస్తుంది ఇప్పుడే. చూడండి ఇట్లా గుడ్లకు అయితే ఘాట్లు పెట్టుకొని అయితే ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నారు. నెక్స్ట్ అయితే శనగపిండి కొంచెం వాటర్లో అయితే కలిపి యాడ్ చేసుకుంటున్నారు. తెలంగాణ స్పెషల్ ఇది, మేము బెండి కడి అంటాం కదా. బెండి కడి బాగుంటది. శనగపిండి అయితే యాడ్ చేసుకొని కొద్దిగా లంప్స్ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కరివేపాకు అండి, లాస్ట్ లో యాడ్ చేసుకుంటారు. సో లేత కరివేపాకు అయితే కాడలతోనే వేసేస్తారు. ఊర్లో అయితే అంతే వేస్తారు. కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూసుకుందాం. అయిపోయిందా నీ గుడ్డు పులుసు? అయిపోయింది. ఆహా, కుత్తలాడుతుంది. కుత్తలాడుతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్తావా మరి? సరే ఫ్రెండ్స్, తినేటప్పుడు అయితే చూపిస్తాము. అన్నం అయితే తినేస్తున్నాను. టేస్ట్ అయితే చూస్తున్నాను. సూపర్ ఉంది అసలు.